నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. రాష్ట్రంలోని క్రిస్టియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం క్రిస్టియన్ కాలనీలోని సెంటనారీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ సౌండ్ సిస్టమ్ ప్రాంబానికి రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్రావు పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో చర్చ్ పాలకవర్గ సభ్యులు పోలీపక మనోహర్, మేకల భారత్ కుమార్, బాస్కి విజయ్ కుమార్, శామ్యుమల్ రాజు, యాకోబు, గుండేటి శ్యామ్, జాషువా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలోని క్రిస్టియన్ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలియజేసి తక్షణంగా కోటి రూపాయల నిధులు ఈ మహామందిరం కన్స్ట్రక్షన్ చేయడానికి వారు ముందుకు వస్తున్నప్పుడు వెంటనే ప్రేమతో అంటే మరి క్యాంపెయినింగ్ ప్రోగ్రాంలో ఎంతో పురాతనమైనది, ప్రఖ్యాతి చేస్తూ మరి దీని గురించి తెలియని వాళ్ళంటూ కూడా లేరు. ఇది ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దాదాపు 130 సంవత్సరాలకు పైగా ఘనమైన పవిత్రమైన చరిత్ర ఈ చర్చికి ఉంది. 1893లో ప్రారంభమైన ఈ చర్చి ప్రస్థానం నేడు ఎంతోమంది విశ్వాసాలతో ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. మరి ఇది మొదటి అడుగు ఎక్కడ పడింది అంటే అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీలకు చెందిన రెవరెండ్ డబ్ల్యూడబ్ల్యూ క్యాంపబెల్ మరియు ఆయన సతీమణి ఒంగోలుకు చెందిన రెవరెండ్ డాక్టర్ జేఈ రావు గారితో దక్కన్ తెలంగాణ ప్రాంతంలో సువార్త సేవను ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట సికింద్రాబాద్, ఆ తర్వాత 1880లో హన్మకొండ, చివరకు 1893లో వరంగల్ చర్చ్ ఒక చిన్న మిషన్ స్టేషన్గా ఇది స్థాపించబడింది. మరి స్థానిక నాయకత్వం మరి నిజాం వాళ్ళు ఈ ల్యాండ్ కేటాయించడం జరిగింది. అమెరికన్ మిషనరీలు చర్చి బాధ్యతలు స్థానిక దైవజనులకు అప్పగించడం జరిగింది. చర్చికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరగడంతో పెద్ద చర్చి భవన నిర్మాణానికి ప్రతిపాదనలు జరిగాయి. అప్పుడు హైదరాబాద్ నిజాం ప్రభావం అందించిన స్థల సహాయంతో 42లో నవంబర్లో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కూడా మారింది. మరి చర్చి స్థాపించబడి విజయవంతంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 1998లో శతాబ్దోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అందుకే ఈ చర్చికు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ అనే పేరు స్థిరపడింది. మరి వేలాదిగా పెరుగుతున్న విశ్వాసాల అవసరాల కోసం అత్యాధునిక వసతులతో కూడిన ఒక భారీ నూతన చర్చ్ భవన నిర్మాణానికి 2014 అక్టోబర్లో శంకుస్థాపన చేశారు. దాదాపు 10 ఏళ్ల కఠోర శ్రమానంతరం 2024 అక్టోబర్లో ఈ సరికొత్త భవన చర్చ్ భవనం ప్రారంభించబడింది. మరి ఇది కేవలం ప్రార్థనలకే పరిమితం కాకుండా యువత మరియు మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక పరిచర్యలను అందిస్తూ వారిని ఆత్మీయంగా బలపరుస్తుంది. మరి సమాజ సేవ, చుట్టుపక్కల ఉన్న లేబర్ కాలనీ మరియు వరంగల్ ప్రాంత వాస్తులకు విద్య, వైద్యం మరియు పేదరిక నిర్మూలనకు సంబంధించిన అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఈ చర్చి ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉంది. ఈ ఘనమైన చరిత్ర కలిగిన చర్చిలో మీరు మీ హస్తాల మీదుగా మా హస్తాల మీదుగా ₹1 కోటి వ్యయంతో కూడిన మైక్ సిస్టమ్ ఓపెనింగ్ జరగడం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.